అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇవాళ పొద్దున్నే వర్షం అయితే పడిందండి. తెల్లవారుజామున అయితే బాగానే పడినట్టుంది వర్షం. ఇంకా అదే చూస్తున్నాను నేను. ముగ్గు అది వేద్దామన్నా ఇంకా క్లౌడీగానే ఉంది. మళ్ళీ పడేటట్టే అనిపిస్తోంది. ఇంకా ఈలోపు కొంచెం ఇంట్లో పని అది ఉందండి. పని కంప్లీట్ చేసుకున్న తర్వాత గార్డెన్లోకి వెళ్దాం ఈరోజు. ఇంటి చుట్టూ కూడా కొంచెం క్లీనింగ్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి దుమ్ము అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఇంకా మనకి ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో భాగంగానే కొంచెం కొంచెంగా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. అంతా ఒకేసారి చేయాలన్నా కష్టం అనిపిస్తుంది కదా, దానివల్ల కొంచెం కొంచెంగా అయితే స్టార్ట్ చేశాను. మనకేమీ పెద్దగా మెస్సీగా ఉండేది ఏమి ఉండదులేండి. ఇంకా అలాగే నేను రాత్రి మోటార్ వేయడం మర్చిపోయాను. ట్యాంక్లో వాటర్ లేవు. ఇంకా అందుకనేసి గిన్నెలు అయితే అలాగే ఉన్నాయి. ఇంకా ఈ గిన్నెల్ని క్లీన్ చేసేస్తే ఫస్ట్ వీటి పని వరకు కంప్లీట్ అయిపోతుంది మనకి. ఇంకా ఫస్ట్ గిన్నెలు క్లీనింగ్ అయిపోతే పెద్ద పని అనిపించదు. ఇంకా అలాగే టీ అది కూడా తాగేసాము. ఐరన్ బట్టల కోసం అనేసి చిన్న బెడ్రూమ్లో బట్టలన్నీ కలిపేశారండి వీళ్ళు చిందరవందరగా. ఇంకా అవన్నీ సర్దుకొని వచ్చేసి మొత్తం చిమ్ముకొని తడిగుడ్డ అయితే పెట్టేసుకుందాము. అప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా. మెస్సీ ఏం లేకున్నా మనకి క్లీనింగ్ అనేది క్లీన్ చేసుకొని తడిబట్ట పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది డేని. తుడవకున్నా నాకైతే తుడవలేదనే ఫీలింగ్లోనే ఉంటాను నేను. ఇల్లు అయితే అలా అలవాటైపోయింది కాబట్టి అంతే, ఇంకేం లేదు. అది ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదంతా సర్దేయాలి. ఐరన్ బట్టలు ఉన్నాయి, ఇంకా అవి గెంజి పెట్టున్నాను కాబట్టి అవి గెంజిపోకుండా ఇట్లాగా ఒక దాంట్లో అయితే కట్టి పెట్టాను. ఇంకా ఆవిడ వస్తారు చెప్పాను రమ్మని. ఇంకా ఆవిడ వస్తే ఇచ్చేయాలి ఐరన్కి. ఇట్లా కట్టి పెట్టేశానండి. ఇంక ఇంటి చుట్టూ చిమ్ముకొని వస్తే ఒక పని అయిపోతుంది. ఇది వెనకాల బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి మట్టి అనేది బాగానే వస్తుంది. అది కాక కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువే ఉంటుంది. మనం కిటికీలు అవి ఓపెన్ చేసినప్పుడు గాలికి దుమ్ము అనేది బాగానే వస్తుంటుంది. ఇంక ఇవాళ అయితే ఇంటి చుట్టూ ఒకసారి కడిగేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇటు సైడ్ అయితే మనకి కొంచెం మట్టి కూడా ఉందండి. ఎందుకంటే మిద్దిపై నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ పైప్ ఉంటుంది కదా, అది టైల్స్లోకి ఉంచేసాం మేము. కొంచెం బిట్ కూడా వేయించేసి బయటకు వేస్తుంటే బాగుండేది. అదొక మిస్టేక్. దానివల్ల మట్టి అంతా టైల్స్ మీదే ఉంటుంది. ఏమాత్రం చిమ్మకున్నా ఆ మట్టిని తొక్కేసి లోపల అడుగులు వేసేస్తారు. ఫస్ట్ ఇంకా అదైతే వాటర్ చల్లేస్తే నానిపోతుంది. ఇంక ఈలోపు ఇంట్లో కూడా చిమ్మేసి వచ్చాను కదా, ఇంకా ఇల్లు కూడా తడిబట్ట పెట్టేయాలి. ఇంకా అలాగే ఒక 1 అవర్ అయితే పడుతుందండి గిన్నెలు పని ఇవన్నీ ఉంటే మాత్రం. లేదంటే త్వరగానే అయిపోతుంది. ఇంకా అన్నీ తడిబట్ట పెట్టి తుడిచేస్తాం కదా, టీవీ కౌంటర్ అట్లాగే సోఫా సెట్స్ అన్నీ. ఒకసారి అలా తుడుచుకుంటే డే మొత్తం బాగుంటుంది అనే ఫీలింగ్లో అయితే ఉంటాను నేను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎక్కడిదక్కడ పెట్టి మెస్సీగా పెట్టినా బాగుండదు కదా, అందుకే ఇంకేం లేదు. ఇంక ఇట్లాగా వాటర్లోకి అయితే ఈరోజు కొంచెం లైజాల్ వేస్తున్నా. మామూలుగా ఇదివరకు కూడా నేను చెప్పాను కదా, రాళ్ళు ఉప్పును పచ్చకర్పూరం వేసి క్లీన్ చేస్తామని. అప్పుడప్పుడు అది కూడా వేస్తానండి. ఒక్కొక్కసారి అనేది లైజాల్ కూడా వేస్తాను. ఇంకా ఇట్లాగా క్లీనింగ్ అది చేస్తుండగానే మా వారు టిఫిన్ అది చేసేసి రెడీ కూడా అయిపోయారు. బయటికి స్టార్ట్ అవుతున్నారు ఈయన. ఇంకా స్టార్ట్ అయ్యేలోపు ఒక 2 రూమ్లు అయితే తుడిచేద్దామనేసి నేను కూడా తడిబట్ట పెడుతున్నాను. ఈయనైతే స్టార్ట్ అవుతున్నారు కదా. మాకేంటంటే బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే క్లీనింగ్ అనేది చేయమండి. ఎందుకో కొంచెం సెంటిమెంట్ అంతే, ఇంకేం లేదు. కొంచెం సేపు ఆగిన తర్వాత క్లీనింగ్ అది చేసుకుంటాము. ఈయన వెళ్తున్నారు కదా అనేసి నేనైతే గేట్ వరకు వెళ్తాను. ఇంకా అట్లా బయలుదేరిన తర్వాత క్లీనింగ్ అంతా చేసేసిన తర్వాత గార్డెన్లోకి వెళ్దాము. ఇవాళ గార్డెన్లో కొంచెంగా మునక్కాయలు అవి ఉన్నట్టున్నాయి. సరే, మనకు కూడా ఇంట్లోకి కర్రీకి ఏం లేవు, మునక్కాయలు తీసుకొద్దామనేసి వెళ్తున్నాను. దొండతీగ అయితే బాగా మెస్కి చిక్కగా అల్లుకొని ఉండిందండి. మరి ఏమైందో తెలీదు. అటు సైడ్ నుంచి గేదెలు ఏమన్నా వచ్చాయో ఎట్లాగో తినేసినట్టున్నాయి అవి. నాకు మొన్న బాగా చిక్కగా కనిపించింది, మరి ఇంతలోపు ఇంత పలుచగా అయిపోయింది. ఇంకా అటు సైడు కంపన్న పెట్టాలి, లేదంటే ఇవి ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఒక్కసారి తిన్నాయంటే. చూసారా ఎంత పలుచగా అయిపోయిందో.
సగం దానివల్ల నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుందండి. లేదంటే నేను చాలా మొక్కలు పెంచుకునేదానికి ఇంట్రెస్టింగ్గా ఉండేదాన్ని. అట్లాంటిది ఇట్లా ఇవి మనం ఎంత కష్టపడి పెంచితే ఇవి తినేసిపోతాయి. చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా చేస్తే అవి. కానీ నోరు లేదు కదా, వాటికి కూడా మనం ఏం చేయలేము. మనమే కంప అది అడ్డం వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. అక్కడొకటి కనిపిస్తున్నాయి. ఈ దొండకాయలు ఏంటంటే ఒకేసారి చూస్తేనే కనిపించవండి, ఆకుల్లో ఉంటాయి కదా. ఇంకా నేను అటు ఇటు తిరుగుతూ కనిపించిన వరకు కోస్తున్నాను. అట్లాగే కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా అవి కూడా మిర్చి కోసేద్దాము. పండిపోతున్నాయి అంతే, ఇంకేం లేదు. మునక్కాయలు కూడా ఉన్నాయండి, ఇటు కంప సైడ్ ఉన్నాయి, కంచి సైడు ఉన్నాయి బయటికి. పిల్లలు ఏంటంటే అటు ఇటు వెళ్తూ వస్తూ పిందెలుగా ఉన్నప్పుడే వాటిని తుంచేస్తున్నారు. ఏం చేసుకుంటారో ఏమో మరి, వేస్ట్ అట్లా చేసేయడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరికి కర్రీకైనా ఉపయోగపడతాయి కదా, అలా పిందెలుగా ఉన్నప్పుడు తుంచేస్తే ఏమొస్తుంది వాళ్ళకి. ఇదిగోండి ఎట్లా ఎలాడుతున్నాయో చూసారా. మళ్ళీ అక్కడక్కడ దొండకాయలు కనిపించాయి కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి కోస్తున్నాను. అటు ఇటుగా కొంచెం వచ్చేయలేండి, పర్లేదు. ఇంకా మనకి కూరకు కావాల్సిన మునక్కాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే తీసుకెళ్తున్నాను మన గార్డెన్లో నుంచి. ఇవాళ అయితే మునక్కాయ కర్రీ చేసేద్దాము. ఇంకా అట్లాగే చూసి ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత అయితే మునక్కాయలు బాగా వస్తాయి. అవి హార్వెస్ట్ చేసి అందరికీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే కోతులు కొమ్మలు ఇచ్చేసాయంటే వేస్ట్ అయిపోతాయి. ఇంకా అటు ఇటు గార్డెన్లో తిరిగి పిచ్చి మొక్కలు బాగా వచ్చాయండి, చాలా ఉన్నాయి. ఇంక వీటన్నిటిని క్లీన్ చేయించాలి. ఇంకా అలాగే కరివేపాకు అది కూడా కట్ చేసుకుందాం కొంచెం, అంటే ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు కోసుకోవచ్చు. మునక్కాయలు అయితే 2 మూరలు ఉన్నాయండి ఒక్కొక్కయి. హైబ్రిడ్ కాయలు కదా, చాలా పొడుగొచ్చాయి. టేస్ట్ కూడా మన చెట్టు చాలా బాగుంటాయి, కమ్మగా అనిపిస్తుంది కర్రీ కూడా. ఇంకా కొంచెంగా కరివేపాకు అయితే కోసుకుందాము. ఈ మధ్య చీడబట్టి ఉండిందండి కరివేపాకు చెట్టుకు కూడా. ఈ చినుకులకేమో అది పోయినట్టుంది. మునగాకు కూడా అలాగే ఉండింది, అది కూడా ఇప్పుడు పర్లేదు, పోయింది. కాయలు అయితే బాగా ఉన్నాయి, మరి ఆ పిందెలు అయిన పిల్లకాయలు తుంచేస్తూ ఉన్నారు. బాగా సన్నగా ఉన్నాయి, ఇంకొంచెం పోతే లావ్ అయిపోతే మనం కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి కూరమోయిన ఒక 4 అయితే దొరికాయి. చాలా పొడుగున్నాయండి, అవి కూడా 2 మూరలు వచ్చాయి. ఎంత పొడుగున్నాయో చూడండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మన చేత్తో మనం పెంచుకొని హార్వెస్ట్ చేసి అందరికీ ఇస్తూ మనము చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అట్లాగే నాకు ఇంట్రెస్ట్ కూడా. కాకపోతే ఈ కోతుల వల్ల ఏంటంటే నేను అన్నీ వేసి పెంచలేకపోతున్నాను, ఆకుకూర కూడా ఉంచట్లేదు అవి ఆఖరికి. ఇంక ఇవాళ అయితే కొన్ని మునక్కాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని దొండకాయలు వచ్చాయి. ఇంకా దొండకాయ పచ్చిమిరపకాయ చట్నీ చేసేసి మునక్కాయ అయితే కూర చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీసేలేండి, ఇవాళ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. ఏదైనా డిఫరెంట్గా టేస్టీగా వెరైటీగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్రీ అనేది షేర్ చేస్తాను. ఇది మామూలు నార్మల్గానే చేసేస్తున్నా ఈరోజు. చూసారా ఎన్ని కాయలు అయ్యాయో. ఇంకా వీటన్నిటిని ముక్కలు కట్ చేసుకుందాము. ఇవిగోండి పచ్చిమిరపకాయలు, కొన్ని దొండకాయలు, చట్నీకి అయితే సరిపోతాయి ఇవి. ఇంకా అలాగే రైస్ కూడా పెట్టేశాను, ఒక సైడు రైస్ అయితే అయిపోతుంది. ఇంక ఈలోపు కర్రీ కూడా చేసేసానంటే పని అయిపోతుందండి. వంట అనేది నేను కొంచెం ఫాస్ట్గానే చేస్తాను, ఎక్కువసేపు వెయిట్ చేయించడం అనేది నాకు నచ్చదు. ఇంకా అలాగే కరివేపాకు అది కూడా కొంచెమే కోసుకొచ్చాను, మన గార్డెన్లోది కాబట్టి ఫ్రెష్గా కోసుకోవచ్చు. ఇంకా ఇట్లా కర్రీ అయితే వేసేస్తున్నా, సింపుల్గా బేసిక్ కర్రీయే, పెద్దగా మసాలాలు అట్లా ఏం వాడకుండా. మా సైడ్ ఏంటంటే మునక్కాయ పాలు పోసి కూర అనేది రెగ్యులర్గా చేసుకుంటామండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ కర్రీని నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను, అందుకని ఏమీ చూపించట్లేదు. ఇంకా అలాగే రైస్ కూడా అయిపోయింది కదా, మధ్యాహ్నం భోజనం అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా ఇంటి పక్కన పాపది బర్త్డే అని చెప్పేసి కేక్ తెచ్చి ఇచ్చింది. చాలా బాగా రెడీ అయింది పాప కూడా, చాలా అందంగా అనిపించింది. బాగుంటుంది తను, మామూలుగా హెయిర్ అది కూడా చాలా లాంగ్గా, పాప బాగుంటుంది చూడటానికి.
ఇంకా కేక్ అది తీసుకున్న తర్వాత చపాతీ పిండి అయితే కలపాలి. చపాతీ పిండి కలిపి టీవీ పెట్టుకున్నాను కదా, ఒక మూవీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సీరియల్స్ తక్కువేనండి, సినిమాలు మాత్రం చూసినవైనా 2-3 సార్లు చూస్తాను నచ్చితే మాత్రం. ఇంకా అట్లాగా టీవీలో సీరియల్ని, సినిమాస్ని ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ. చాలామంది ఏంటంటే సీరియల్స్ ఇష్టంగా చూస్తారు కదా, నేనేంటంటే సీరియల్స్ కొంచెం తక్కువే చూస్తాను, పెద్దగా చూడను అసలు. ఇంకా సినిమాలు అయితే మాత్రం చాలాసార్లు చూసినవైనా పర్వాలేదు చూస్తాను. ఇంకా అలాగే ఇవన్నీ మెత్తగా కలిపేసుకుంటూ చపాతీ అయితే స్టార్ట్ చేయాలి. తొందరగానే అయిపోతుందిలేండి, మేమంతా 7 కల్లా తినేస్తాం కాబట్టి వంట అనేది తొందరగానే చేసేస్తాను నేను. ఏంటో నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇవి చేసి నేనేదో పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయాను వీటిల్లో అనేది ఫీల్ అవుతుంటాను. చాలా బాగా స్మూత్గా పొంగుతాయి పూరీలాగా, ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా చాలా టేస్టీగా వచ్చాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తాను. ఇవాళకి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.